ఫ్రెండ్స్, డిస్కవరీ గార్డెన్స్ నుంచి గార్డెన్ మెట్రో స్టేషన్ ఎక్కేసి ఇప్పుడు మెట్రోకి వెళ్తున్నాం అనమాట. మా ఫ్రెండ్ ఆశ అనమాట, తనతో పాటు షాపింగ్కి వెళ్తున్నాం. చూడండి, ట్రైన్ వచ్చేస్తుంది. గార్డెన్స్ మెట్రో స్టేషన్లో ఎక్కేసి ఏడీసీబీ మెట్రో స్టేషన్లో దిగాలి. కరామా సెంటర్కి రావాలంటే దుబాయ్లో ఏదైనా కొనాలన్నా తినాలన్నా షాప్స్ ఇంకా రెస్టారెంట్స్ ఇక్కడ చాలా ఉంటాయి. ఇదొక షాపింగ్ ఏరియా. ఇక్కడ కొంచెం ప్రైజెస్ కూడా తక్కువ ఉంటాయి. దుబాయ్లో బస్ స్టాప్స్ ఇలా ఉంటాయి, క్లోజ్డ్గా ఉండి లోపల ఏసీ ఉంటుంది, కూర్చోవడానికి చైర్స్ ఉంటాయి. కరామాలో చాలా పెద్ద డే టు డే ఉంటుంది. దాంట్లో మన ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. ప్రైజెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ ఈ లైన్ మొత్తం రెస్టారెంట్స్ చాలా ఉంటాయి. ఇవన్నీ రెస్టారెంట్స్, షాప్స్ చూడండి. ఇక్కడ చూస్తే డబుల్ డెక్కర్ బస్సెస్ కనిపిస్తాయి. ఎప్పుడు చూసినా ఇది కరామాలో కనిపిస్తుంటాయి డబుల్ డెక్కర్ బస్సెస్. నేను ఇంతవరకు ఎక్కలేదు దీన్ని, ఒకసారైనా ఎక్కాలి. ఇంకా తర్వాత ఫైనల్గా అక్కడ నుంచి నడుచుకుంటూ షాపింగ్ కాంప్లెక్స్కి వచ్చాము. ఇక్కడ గోల్డ్ షాప్స్, మలబార్, జాయల్కాస్, కళ్యాణ్ అన్ని జ్యువెలరీ షాప్స్ ఉంటాయి. బట్టలు, ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్, పిచ్చి జ్యువెలరీ, ఇంకా వాచెస్, ఇంకా సిల్వర్ షాప్స్ కూడా ఉంటాయి. మెయిన్గా మన ఇండియన్స్కి కావాల్సిన గోల్డ్ జ్యువెలరీ మోడల్స్, మనం వేసుకునే డ్రెస్సెస్, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా, ఇంకా శారీస్, పంచలు, ఇలా అన్నీ మన టేస్ట్కి తగ్గట్టు అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇంకా అన్ని షాప్స్ తిరిగి బార్గెయిన్ చేసి ఇంకా మేమిద్దరం అయితే డ్రెస్సెస్ తీసుకున్నాము. ఫైనల్లీ షాపింగ్ అయిపోయింది. ఆకలేస్తుంది, లంచ్ టైం అయిందని చెప్పేసి ఏదైనా తిందామని ఈ ముంబై మస్తీ అనే రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ బాగుంటాయంట, ప్యూర్ వెజ్ రెస్టారెంట్. ఇక్కడ మసాలా పూరి ఆర్డర్ చేసాము. మసాలా పూరి అంటే ఏదో కాదు, అది మన కట్లెట్. ఇంకా షెజ్వాన్ వెజ్ రోల్స్, ఇంకా ఫలూదా తీసుకుని లంచ్ కానిచ్చేసాము. మొత్తానికైతే టేస్ట్ బాగున్నాయి, ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. అప్పుడే ఓపెన్ చేశారు, రంజాన్ టైమింగ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఫలూదా కూడా చాలా బాగుంది. తినేసి ఇంకా మెల్లగా రిటర్న్ అయ్యామన్నమాట ఇంటికి. బాయ్ బాయ్.